కాచి కాపాడి ఫిబ్రవరి మాసంలో మనం అడుగు పెట్టాలని కృప చూపించి ఉన్నారు. దేవాది దేవునికి స్తుతులు ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఈ దిన వాగ్దానం కొరకై, ఫిబ్రవరి మాసపు వాగ్దానం కొరకై యెషయా పుస్తకం 60వ అధ్యాయం 20వ వచనం సెకండ్ లైన్ లో మాట్లాడాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కనైనటువంటి వాగ్దానం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, 2021వ సంవత్సరం అంతా కూడా మనం చూస్తే, ఇటు చూసిన అమెరికా చూసినా, లేదా ఆఫ్రికా చూసినా, లేదా ఆంధ్రప్రదేశ్ చూసినా, ఇజ్రాయెల్ దేశం చూసినా, లేదా ఈజిప్ట్ చూసినా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, దక్షిణ కొరియా, ప్రపంచంలో నలుమూలల మరణం అనేది ప్రతి ఒక్కరిని దుఃఖపెట్టింది. ఫస్ట్ వేవ్ వచ్చింది, తల్లిదండ్రులు కోల్పోయారు, భార్య భర్తను కోల్పోయింది, భర్త భార్యను కోల్పోయాడు, తల్లిదండ్రి బిడ్డలను కోల్పోయారు. 2021వ సంవత్సరం అంతా కూడా ప్రపంచంలో దుఃఖం అనేది ప్రతి కుటుంబాన్ని తలుపు తట్టింది. అయితే ప్రభువా, ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖం, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క వేదన ఎప్పుడయ్యా తగ్గుద్దంటే, ప్రార్థన చేస్తూ ఉండగా మన సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది. నాకు కరోనా రాలేదు అనేటటువంటి గట్టి, నా కుటుంబంలో ఎవరికి రాలేదు అనేటటువంటి ఒక గట్టి విషయం అనేది లేకుండా ప్రతి తలుపును తట్టుకుంటూ వచ్చింది కరోనా. ఈ ఆదివారం మనతో మాట్లాడిన వారు మరలా ఆదివారానికి మన మధ్యలో లేరు. ఆశ్చర్యం, అయ్యో బాగా మాట్లాడారే మాతో. అలాంటి దుఃఖాన్ని ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ఒక్కరి హృదయంలోనూ కలుగు చేసింది. అలాంటి దుఃఖ దినాలన్నీ కూడా ప్రపంచంలో విలయతాండవం మారుతూ ఉంటే, దేవుడు అలాంటి దుఃఖాన్ని నీ కుటుంబం దాకా రానియకుండా దేవుడు నీ కుటుంబాన్ని కాపాడాడు. 2021 సంవత్సరంలో ప్రార్థించాం, థర్డ్ వేవ్ కూడా మళ్ళా స్టార్ట్ అయింది. అంటే మాస్క్ అనేది లేకుండా మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తికి కూడా ఆ వ్యాధి వస్తుందేమో అనేటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అలా దుఃఖము కలుగు చేసినటువంటి దాన్ని బట్టి దేవుడు మనలందరినీ కూడా ఈ 2022వ సంవత్సరం ప్రారంభంలోనే ఈ థర్డ్ వేవ్ అనేది, లేదా ఒమిక్రాన్ అనేది దాని యొక్క పంజా విప్పినా కూడా దానిలో మనం చిక్కుపడకుండా దేవుడు మనం కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ చిక్కుపడకుండా కాపాడుకుంటూ జనవరి మాసం అంతా 31 దినాలు నిన్ను నన్ను మనందరినీ కాపాడినటువంటి దేవుడు ఈ ఫిబ్రవరి మాసం 1వ తేదీన, మొదటి చాములో, మొదటి సమయం అంతా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములయ్యాయి. నువ్వు దేన్ని బట్టి దుఃఖించావో, దేన్ని బట్టి నువ్వు వేదన పడ్డావో,
దేన్ని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు బాధపడిపోయావో, ఏ విషయాన్ని బట్టి నీవు అంగలార్చావో, అవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో సమాప్తం అవబోతూ ఉన్నాయి. అందుకే ప్రభు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నుంచి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మాట అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. ఈ జనవరి మాసంలో నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, నీ ఇంటి తలుపు తట్టినటువంటి ప్రతి కార్యం, నీకు కలిగిన బాధే కావచ్చు, నీకు కలిగిన కష్టమే కావచ్చు, లేదు నీ జీవితంలో జరిగిన అవమానాలే కావచ్చు, లేదు వేదనలే కావచ్చు, లేదు కృంగుదలే కావచ్చు, అవే ఉన్నా సరే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టిన నీవు అవన్నీ కూడా మర్చిపోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు వాటన్నిటిని మర్చిపోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో సమస్తము కూడా క్రొత్తమయ్యాయి. ఎందుకు క్రొత్తమయ్యాయి అంటే నీ దుఃఖ దినములు సమాప్తములు అయినాయి. నీ కుటుంబంలో ఉన్న వేదన తీసివేయబడింది. నీ యొక్క జీవితంలో ఉంటున్నటువంటి బలహీనతలన్నిటిని కూడా ప్రభువు తీసివేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక విషయాన్ని నీ జీవితం నుంచి దేవుడు తీసివేస్తూ ఉన్నాడంటే దాని గొప్ప కార్యాన్ని నీ జీవితంలో ఆయన వెలిగిస్తూ ఉన్నాడు దాని అర్థం. ఎందుకంటాడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని సంగమం, అక్కడ పరిశుద్ధ లేఖనాలు ఒక సహోదరుని గురించి చెబుతూ ఉన్నాడు. సామెతల పుస్తకం 31వ అధ్యాయం 25వ వచనం సెకండ్ లైన్లో, సామెతల పుస్తకం 31వ అధ్యాయం 25వ వచనం సెకండ్ లైన్లో, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. ఈ 2022వ సంవత్సరం జనవరి ఈ 2022వ సంవత్సరం జనవరి 31 రోజు గడిచిపోయింది. కానీ రాబో 335 రోజులను దేవుడు నీకు దీర్ఘాయువును, దేవుడు ఆరోగ్యమును నీకు అనుగ్రహించునుగాక. నీవు నిర్భయముగా ఉంటావు. ఏ విషయాన్ని బట్టి? రాబోయే కాలాన్ని బట్టి. ఇదిగో ఈ సమయం నుంచి నీ జీవితంలో మరలా ఒక నూతనమైనటువంటి మాసం, నూతనమైన నెల ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన కాలమును బట్టి నీవు కూడా నిర్భయముగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు నిర్భయముగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అంటే ఆయన నీ దుఃఖ దినాన్ని సమాప్తం చేశాడు. సహజంగా భర్త ఉద్యోగానికి వెళ్ళి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తా ఉన్నాడు తన భార్యకమ్మా, నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు ఉద్యోగం నుంచి అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నువ్వు రెడీగా ఉంటే మన ఇద్దరం బయటికి వెళ్దాం అన్న వెంటనే ఆమె ఏమంటది? సరే అనే వాళ్ళు ఎంతమంది? ఎక్కడికైనా అంటారు. చర్చిలో చెప్పే మాటలు వేరు, నిజ జీవితంలో ఉన్నటువంటి సందర్భాలు వేరు. ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అమ్మ నువ్వు రెడీగా ఉండి బయటకు వెళ్తున్నాం మనం అంటే ఎక్కడికండి అంటారు. ఆమె ఎక్కడికండి అనేది ఫోన్ కట్ చేశాడు. ఆమె టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికని చెప్పకుండా రెడీ అవ్వమన్నాడే, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఆయన ఒక బ్యాగ్ అక్కడ పెట్టి కూర్చున్న వెంటనే నీళ్ళు ఇవ్వదు, ఏమి ఇవ్వదు. ఎందుకు రెడీ అవ్వమన్నారు? ఎక్కడికి వెళ్ళాలని? సార్ నువ్వు నేను రెడీ అవ్వడానికి వాటర్ బాత్రూంలో పెట్టావా? స్నానం చేసి నేను కూడా రెడీ అవ్వాలి. చేతులండి ఫస్ట్ ఎక్కడికి, ఎందుకు రెడీ అవ్వమన్నారు? ఎక్కడికి వెళ్తున్నాం అంటారా అనరా? కానీ అబ్రహాము ఆ ప్రాంతాన్ని విడిచి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ఎందుకు ప్రభు అని దేవుని ప్రశ్నించలా? అయ్యా ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయి కదా,
మరి నువ్వు ఎందుకు అక్కడికి పంపిస్తా ఉన్నావు? అక్కడ లోయలు గుంతలు అన్నీ మెట్టలు లోయలు ఉన్నటువంటి ప్రాంతాన్ని నన్ను పంపిస్తున్నావే అని మనస్సులో కూడా అనుకోలే ఆయన. కానీ ఈ రోజుల్లో నువ్వు చేసుకున్న నీ భార్య లేదు నువ్వు చేసుకున్న నీ భర్త అక్కడికి వెళ్ళమంటే ఎందుకు అనేటటువంటి క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థము ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కానీ దేవుడు అబ్రహాంని వెళ్ళమన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి అని అనలేదు. ఆయన చెప్పిన మాటను తీసుకున్నాడు, ప్రయాణం వెళ్ళిపోయాడు. ఈరోజు 4000 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముతో ఏదైతే మాట్లాడాడో, విశ్వాస వీరులకు తండ్రిగా ఉన్నటువంటి ఆయన ఈ లోకంలో లేకపోయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఈ రోజు కూడా ఉన్నాయి. ఈరోజు ప్రపంచమంతా వ్యవసాయం, అగ్రికల్చర్ ఒక ఎత్తు అయితే ఇజ్రాయెల్ దేశం మాత్రం ఒక ఎత్తు. ఎలాగయ్యా అంటే ఒక టమోటా చెట్టు మినిమం 40 కేజీల నుంచి 45 కేజీల వరకు కాస్తుంది. మనకు దొరికే టమోటాను ఇలా ఒక ఏళ్ళతో మనం నిలబెట్టగలం. కానీ ఆ దేశంలో దొరికేటటువంటి టమోటాను ఒక ఏళ్ళతో మనం నిలబెట్టలేం. ఒక గేదె, ఒక ఆవు ఉదయం సాయంత్రం 2 పూటల 40 లీటర్ల నుంచి 50 లీటర్లు ఇస్తూ ఉంటుంది పాలు ఈ రోజు వరకు. అదే మన దేశంలో ఉన్నటువంటి ఆవులు నువ్వు ఎంత మేత వేసినా తింటూనే ఉంటాయి. నువ్వెంత కుడిత పోసినా ఎన్ని లీటర్లైనా తాగుతూనే ఉంటాయి. అవి తినేదానికి తాగేదానికి అవి ఇచ్చే పాలకు అసలు ఎక్కడికెక్కడ పోలిక లేనే. అంటే ఈ దేశపు ఆశీర్వాదాలు అలా ఉన్నాయి, ఆయన సెలవించిన దేశపు ఆశీర్వాదాలు అలా ఉన్నాయి. ఆనాడు కాదు, నేటికి కూడా ఆ ఆశీర్వాదాలు అలాగే ఉన్నాయి. హల్లెలూయా. ఆయన తరము వెంబడి తరాన్ని ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలంటే ఆ ఆశీర్వాదం నీ తరాలు ఉంటుందని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఫిబ్రవరి మాసం ఈ మొదటి వాగ్దానపు ఆరాధనలో నీ దుఃఖ దినములు సమాప్తములైనవి అని చెప్పినటువంటి దేవుడే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడైనటువంటి యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ప్రియమైన దేవుని బిడ్డారా, మరొకసారి గమనించాలి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన అనుసరించి నడుచుకుంటామో, 4000 సంవత్సరాల క్రితం ఎలాగైతే అబ్రహాముకి ఆజ్ఞ ఇచ్చి ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఒకవేళ నీ కష్టంలో ఉన్నావేమో, నువ్వు బాధల్లో ఉన్నావేమో, కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, అవమానాలతో బాధపడుతూ ఉన్నావేమో, కానీ ఏ రోజుకైనా నువ్వు రాజు అనేది మాత్రం గుర్తుపెట్టుకో. నీ కుటుంబం ఒక ఉన్నతమైన కుటుంబం అనేది నీ మనసులో ఉండాలి. నీకున్నటువంటి కష్టాలు ప్రస్తుత కాలం మాత్రమే, అవి నీ జీవితం ఎప్పుడు అలాగే రావు. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నటువంటి భూషణ కిరీటం అయి ఉన్నావు. ఆమేన్. నేను ఆయన చేతిలో ఉన్నాను అనే నమ్మకం నీలో ఉంటే, నేను ఆయన సన్నిధిలో వెలిగించబడుతూ ఉన్నాను అనే విశ్వాసం నీలో ఉంటే, నువ్వు ఈ రోజు ఉన్నటువంటి స్థితిని నువ్వు మరలా చూడవు నీ జీవితంలో. హల్లెలూయా. ఇది ఒక చీకటి దినముగా మిగిలిపోతా ఉంటుంది. మనిషిలో నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది.
కాబట్టి మనమందరం కూడా ప్రభువా నీ ఆజ్ఞలను మేము అనుసరించి నడుచుకుంటాం. ఇప్పుడు కూడా ఆయన ఒక ఆజ్ఞను లేదంటే వాగ్దానాన్ని, ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇస్తూ ఉన్నాడంటే, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, నువ్వు ఇలా ఉంటే నువ్వు ఇలా ఆశీర్వదించబడతావని ఖచ్చితంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆ ఆశీర్వాదాన్ని మాత్రం జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాం, కానీ ఎలా ఉంటే ఆ ఆశీర్వాదం వస్తుంది అనేటటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి మాటను మనం మర్చిపోతా ఉన్నాం. అందుకే దేవుడు ఈ సంవత్సరంలో మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ప్రతి స్థలములోనూ మీ యొద్దకు నేను వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఆయన ఆశీర్వదిస్తానన్నాడు కదా అనేది మాత్రం కాదు, ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడు. ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటే ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఆయన పక్షపాతి కాదు. ఈరోజు నువ్వు ప్రభువును తెలుసుకునేసరికి నీ జీవితం ఆలస్యమైంది. ఆయన మాటలు, ఆయన కట్టడలు అనుసరించే టైంకి నీకు జీవితం ఆలస్యమైంది. కానీ నువ్వు మరణించేలోపు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు చూస్తేనే మరణిస్తావు. సుమయోనికి అదే చెప్పారు, నువ్వు మరణించేలోపు ఖచ్చితంగా ఈ లోక రక్షకుడు నీవు చూస్తావు. కన్యక గర్భవతి కుమారుని కనటం. ఆయనకు వృద్ధాప్యం వచ్చింది, 2 కళ్ళు మధ్యమైపోయాయి, నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ ప్రాణం మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళాల, దేవాలయంలోనే ఉన్నది. ప్రభు బాలుడుగా 8వ రోజు సుమతి పొందడానికి దేవాలయంలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఏదైతే దేవుడు ఆయనకు చెప్పాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానాన్ని తన చేతుల్లోకి తీసుకున్నంత వరకు ఆయన ప్రాణాన్ని అలాగే ఉంచాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో, నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని ఎలాగైతే ఉంచుతానని ఆయన సెలవిస్తూ ఉన్నాడో, దానిని నువ్వు తాకేంత వరకు, చూసేంత వరకు దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లకుండా ఆయన సజీవముగా, ఆరోగ్యంగా ఉంచుతాడు. ఆమేన్. అది మనం నమ్మాలి, అది మనం విశ్వసించాలి. ప్రభువా నాకు నిత్యమైన వెలుగుగా ఉంటానన్నావు అయ్యా. 2021 సంవత్సరం అంతా కన్నీటి లోయల్లో ఉన్నట్లుగా, ఇదిగో ప్రభువా ఏడ్చి 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 నా తలదిండు కూడా తడిచిపోయినంతగా నేను ఏడ్చాను అయ్యా. ఇది 2022 స్టార్ట్ అయింది. ఈ 2020 స్టార్ట్ అయిన తర్వాత కూడా ఈ 31 రోజు నా జీవితంలో వెలుగు కనపడలా. నేను అప్పుడప్పుడు దుఃఖిస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు మీరు నాకు వాగ్దానం ఇస్తున్నాను, నీ దుఃఖ దినములు సమాప్తములైనవి అని. ఆమేన్. అది నేను నమ్ముతూ ఉన్నాను. అలనాడు మీ మాటని ఎలాగైతే అబ్రహాము విశ్వసించి ఈరోజు విశ్వాస వీరులకు తండ్రిగా ఉన్నాడో, నేను కూడా అలాంటి విశ్వాసాన్ని ఇదిగో నీ వాగ్దానంగా ఉంచుతూ ఉన్నాను. ఈ క్షణంలో నుంచే నాకు మరలా నా జీవితంలో దుఃఖం ఉంటుందనేటటువంటి మాట నేను మర్చిపోతూ ఉన్నాను. నేను నాకు సంతోషం ఇస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ప్రభువా నన్ను విశ్వాసంతో ప్రార్థించినట్లయితే తప్పక దేవుడు నీ జీవితంలో ఉన్నట్టు ప్రతి దుఃఖాన్ని, నీ కుటుంబంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని, నీ బిడ్డల జీవితంలో, నీ తల్లిదండ్రుల జీవితంలో, నేను భార్యాభర్తల జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖాన్ని తీసివేయునుగాక. ఆమేన్. తమలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాను. తమలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో మోకరించి ప్రతి బిడ్డలను ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి. నీ కృపలో ప్రతి బిడ్డను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. వాగ్దానం ఇచ్చిన దేవా, మీరు వాగ్దానం నెరవేర్చి దేవుడై ఉన్నారు కాబట్టి ప్రతి విధమైన దుఃఖాన్ని యేసునామములో అయ్యా నీ బిడ్డలు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుంది. ఈ జనవరి మాసంలో నీ బిడ్డలకు ఉన్న దుఃఖం మరి ఏదైనా అయితే వాటన్నిటిని కూడా తీసివేసి నీ బిడ్డల జీవితాలు వెలుగును నింపమని, మీరే వెలుగుగా ఉండమని, ప్రతి బిడ్డ మీ సన్నిధిలో భద్రపరచమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ సన్నిధిలో అప్పచెబుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.